16వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజ్మద్ 16వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లకి కొబ్బరికాయ కొట్టి ఇందిరమ్మ ఇళ్లకి ముగ్గు వేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజ్మద్ మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి కళ నెరవేరిందన్నారు. గత ప్రభుత్వం పేదోడికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇంట్లో ఉండాలనే సంకల్పంతో ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 3500 ఇండ్ల ప్రాసెసింగ్ కాపీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు అస్మత్ అలీ, ఎన్ఎస్యుఐ రామనిపట్ల గ్రామ అధ్యక్షుడు మధు, 16వ వార్డు నాయకులు మురళీ రాములు, రాజేష్, శివ పాల్గొన్నారు. భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదోని కళ నెరవేరిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే. ఆ రోజు మరి రాజు కూడా చెప్పిన ఎలక్షన్లు రాగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఆ హామీలో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మరి రానున్న ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో చూసుకుంటే మరి గత ప్రభుత్వం కేవలం డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళకి, వాళ్ళ యొక్క బ్యాగులు మోసే వాళ్ళకి, అదే వాళ్ళ పేపర్లు మోసేటోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పార్టీలకు అతీతంగా మేము అర్హులకి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మరి 16వ వార్డులో చూసుకుంటే మొత్తంగా 18 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మొదటి రోజుగా మరి మొగ్గు వేయడం జరిగింది. మరి తర్వాత రోజు కూడా మరి మొగ్గులు వేయడం జరుగుతూ ఉంది. మేము మరి లబ్ధిదారులను కోరుతా ఉన్నాం, మీరు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనికి సహకరించేటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా మరి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారికి మేము లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.